జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. నమస్తే, అస్సలం అయికం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ అందరూ బాగున్నారా? బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మండల్ లోకల్లో వచ్చేసి ఇండియన్ స్ప్రాక్టికల్ కోబ్రా స్నేక్, తెలుగులో వచ్చేసి నాగుపాము అయితే వచ్చిందని చెప్పి మనకైతే ఫోన్ కాల్ చేయగానే మనమైతే ఒక 10-15 నిమిషాలలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అయితే ఈ పాము అయితే నేను మీకు చూపెడుతూ దగ్గరికి వెళ్ళి, అది పాము చూడురే అయితే ఇటుకే మధ్యలో ఇరుక్కొని అయితే ఉంది. వీళ్ళైతే చూసిరు, అటు వెళ్ళేటప్పుడు చూసిరు అన్నట్టు. చూసిన తర్వాత అయితే అది ఇటుకలో అయితే ఇరుక్కొని ఉంది. ఈ ఫోన్లో అయితే కనబడలే, వీడియో అయితే చూపెడదామని నేను అనుకున్నా. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఆ ఇటుకైతే జరిపి నేను మీకు కొంచెం పాముని కూడా చూపెడతా. అంతవరకు వీడియో అయితే చూడండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నవారు ఉంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ నాకు షాప్ అంటే రోడ్డు మీద ఉంటుంది కాబట్టి కొంచెం వాయిస్ రికార్డ్లో కొంచెం హారన్లు అవి వస్తుంటాయి. ప్లీజ్ అట్లా తప్పుగా అయితే అపార్థం అయితే చేసుకోకండి. ఎందుకంటే నాకు ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి కొంచెం వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది, ఎడిటింగ్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వీడియో అయితే మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మరి చూడండి. నేను మీకు ఒకసారి ఫోన్ తీసుకొని కొంచెం దగ్గరికి వెళ్ళి వీడియో అయితే నేను చూపెడతా. పామును, నాగుపామే అది చూడురి, ఆ ఇటుకలో అయితే ఇరుక్కొని ఉంది అది. ఎందుకంటే మనకు కెమెరామ్యాన్ ఎవరు ఉండరు కాబట్టి ఇంటి వాళ్ళతోటే కొంచెం వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం వాళ్ళు భయపడి కొంచెం మనతోటి దూరమే ఉంటారు. అందుకోసం కొంచెం అయితే వీడియో కొంచెం కనబడే అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు చూడురి, పామును అయితే నేను పడతా. ఎంతైనా ఒక కెమెరామ్యాన్ ఉన్నప్పుడు అది వేరు ఉంటుంది, కెమెరామ్యాన్ లేక తీయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్రాక్టికల్ కోబ్రా స్నేక్, సైంటిఫిక్ నేమ్ నాజా నాజా. చూడకు బ్యాక్గ్రౌండ్ వీడియో కరెక్ట్గా. ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ మనమైతే రెస్క్యూ చేయడం జరిగింది. అయితే ఇందాక కనబడితే అయితే మనకు కాల్ చేస్తే రావడం జరిగింది. అయితే ఇది ఇటుకలలో ఏంటంటే అలా ఇరుక్కుంది, అది దాని ఈనంగిల్ వచ్చిందన్న, ఇట్లా పోయి అట్లా వచ్చి ఇరికింది అలా. ఓకే, దీన్ని అయితే డబ్బాలేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే దీన్ని రిలీజ్ చేద్దాం. అయితే చాలామంది పాము గిట్లా చేతికి కాలికి ఎక్కడన్నా బయట చేస్తే మాత్రం మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రం పోతే మనిషి బతికే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మాయాలు, మంత్రాలు, తాయితులని పాములోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి ఆయుర్వేదిక్ మందులు కానీ వేసుకుంటే మాత్రం మనిషి బతికే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అంటే ఛాన్స్ అంటే ఆయన బతకలేడు, ఎందుకంటే టైం ఖరాబ్ అయిపోతుంది, అంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనిషి బతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరైతే ఇట్లాంటి ప్రయోగాలు అయితే అసలు చేయకూడదు. ఎందుకంటే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోతే మాత్రం మనిషి బతుకుతాడు. బట్టిగా టైం వేస్ట్ చేసుకొని ఇక్కడికి పోతే మాత్రం మనిషి అయితే బతకలేడు. తర్వాత వచ్చేసి పాముని చూసి అమ్మ చాలా భయపడుతుంది, ఆమె అయితే లోపలికి వెళ్తుంది. తర్వాత వచ్చేసి మనం దీని పట్ల కొంచెం అయితే అవగాహన చెప్పి దీనైతే డబ్బాలో వేయడం కూడా జరుగుతుంది. వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో కూడా. अस्सलाम वालेकुम. जलील भाई स्नेक रेस्क्यू यूट्यूब चैनल है. इस चैनल को तो लाइक करिए, शेयर करिए और सब्सक्राइब करिए. मैं तो सांपा के बारे में अच्छे बातें बोलना पड़ता है, पूरे में बोलते रहता हूँ. मेरा चैनल जो नए आदमी देख रहे हैं, मेरे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और थोड़े आदमियों को भी शेयर करें तो थोड़ा आजू बाजू वालों को भी मालूम होता, हमारे तरफ से स्नेक कैचर बोल के भी मालूम होता. तुम जो देख रहे ये नाग सांप है, इसका नाम नाग सांप जो हमारे गांव में एक 2-3 किलोमीटर के दूर आया था. तो मैं तो जाके पकड़ने के लिए गया. थोड़ा तुम्हारे को हिंदी में थोड़ा जानकारी दे रहा सांपा के बारे में. जो सांपा अपन के घर में आते, जो कई के लिए आते बोले तो अपन के घर में जो अंदर मेंढक नहीं तो चूहे ऐसे रहे तो वो खाने के लिए सांपा आते रहते. ये जो अपन घर में ज़्यादा से कचरा हुए नहीं रख ले तो ये आने का चांस बोल तो ये आने का ज़्यादा नहीं रहता, कम हो जाता आने का चांस.
उसके लिए अपन के घर में जो सामान कुछ भी रहा अच्छा साफ़ सुथरा रख लिए, उसके लिए हर एक आदमी को मैं बोल रहा। मैं तो करीमनगर डिस्ट्रिक्ट जो गंगाधरा रहता, गंगाधरा के आजू बाजू में मैं कहाँ भी हूँ तो आता। हाँ, मेरा नंबर भी मैं डिस्प्ले पे भी देता, कोई भी मेरे फ़ोन करे तो मैं आके पकड़ के अच्छी जंगल में लेके जाके सांबा को छोड़ना भी लगता। और कोई भी होने दो, हमारे को कांटेक्ट कर दो, हमें तो आते पक्का। और क्या बात है बोले तो किसी पर कहाँ पर भी वो सांप हुए आए तो तुम्हारे आजू बाजू को स्नेक कैचर रहते हैं, कोई भी हो दो। कोसे गांव में वो लोग कोसे गांव में भी हो दो एक स्नेक कैचर तो रहते, कांटेक्ट करे तो वो लोग आते। तुम्हारा कोसा गांव आता कि वो गांव यूट्यूब में नहीं तो गूगल में मारे तो उनके बारे में थोड़ा नंबर कुछ मिलता। नहीं तो कोसे एक स्नेक कैचर को फ़ोन करे तो भी वो आजू बाजू कोई तो नए आजू बाजू रहने वाले को फ़ोन करके बोलते तुम्हारे नज़दीक जो स्नेक कैचर भी आने का चांस भी रहता। तुम जो लोग कोई भी हो तो सांप काटने के बाद कोई तो दवा डाले तो वहाँ पर गए तो हमारे को अच्छा होता, इलाज अच्छा होता बोल के ज़्यादा आदमी सोचते रहते। ऐसा करने से क्या होता बोले तो वक्त ख़राब हो जाता, वो वक्त ख़राब हो जाता और क्या है बोलता आदमी जीने का नहीं रहता, वो मर जा सकते आदमी। उसके लिए मैं क्या बोल रहा बोले तो हर एक आदमी के लिए अच्छे के लिए मैं बोल रहा। सांप दिखे तो कभी भी काटे तो भी क्या करना, अपन के नज़दीक है गवर्नमेंट हॉस्पिटल को जाना, गवर्नमेंट हॉस्पिटल नहीं तो प्राइवेट के हॉस्पिटल को गए तो वहाँ एंटीवेनम रहता। जो डॉक्टर रहते उन्होंने अपन को ग्लूकोज चढ़ाते, एंटीवेनम का इंजेक्शन दे तो आदमी जीता। वो ज़्यादा आदमी क्या करते बोल तो आयुर्वेदिक मंद बोल दो, ये दवा के बारे में गए तो आदमी क्या होता बोल तो जल्दी मर जाता। इसके लिए तो 100 आदमी को तो मैं बोल रहा मेरा चैनल जो देख के प्लीज़ सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और थोड़े आदमी को अपन का वीडियो शेयर करिए। सबको मैं बोलता हूँ हर एक आदमी को प्लीज़ मेरे को सपोर्ट करिए बोल के, ठीक है। अच्छा, और मैं तेलुगु में भी थोड़ा बात करना पड़ता और बात करेंगे, ठीक है। అయితే నేను చాలాసేపు అయితే ఈ పాముని అయితే పట్టిన తర్వాత అదేంటంటే చేతికి ఆగుతలేదు, అది ఇటు అంటే అటు పోతుంది, అటు అంటే ఇటు పోతుంది, చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇటువంటి టైంలో కూడా మనం చెప్పలేము మన టైం ఎప్పుడు ఎట్లుంటుంది అనేది, ఎందుకంటే బయట అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా. తర్వాత ఏంటంటే మన దగ్గర ఉన్న అంటే వీడియో తీస్తున్న మనిషి కొంచెం మొబైల్ ఫోన్ వస్తుంది, ఫోన్ రావడంతో కొంచెం మనకి ఏంటంటే డిస్టర్బ్ అయిపోయి ఏంటంటే మైండ్ అనేది కొంచెం డైవర్షన్ అంటే ఇటు ఆలోచన వచ్చినప్పుడు పాము కొంచెం మిస్టేక్ అయిపోతుంది. కొంచెం అలాంటి టైంలో చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా అంటే చాలా ఇబ్బంది. ఆ పాము ఎటుపోతుంది ఏంటనేది కూడా అర్థమవుతుంది. చిన్న బయట చూడరు ఇలా ముట్టే సేపట్లోనే నా చేతి దగ్గర దాకా వచ్చేసింది. అందుకే చెప్పలేం ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేము. అందుకే అందరూ కూడా ప్లీజ్ జాగ్రత్తగా కూడా స్నేక్ రెస్క్యూ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్గా ఈ పాముని అయితే డబ్బాలోకి అయితే వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మంచి సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే దీన్ని వదిలివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.